హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక భారీ శుభవార్త అందించబోతుంది. రైతులకు ఇచ్చే కేసీసీ పథకంలో కొత్త మార్పులు తీసుకురాబోతుంది. ఎలాంటి హామీ లేకుండా 5 లక్షల వరకు రుణం ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 1న బడ్జెట్లో దీనికి సంబంధించినది కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు స్కీమ్ గురించి పూర్తిగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా సంవత్సరానికి 6,000 వరకు సహాయం చేస్తున్నారు. అలాగే ఫసల్ బీమా యోజన, ఇటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అదేవిధంగా రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు అనే స్కీమ్ ద్వారా రైతులకు ఎలాంటి హామీ లేకుండా 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ స్కీమ్లో మార్పులు చేపడతారని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలుస్తుంది. అది వచ్చేసరికి 3 లక్షల నుంచి 5 లక్షలకి పరిమితి పెంచబోతున్నారు. ఈ కార్డు కింద పలు దఫాలుగా అయితే రుణం ఇవ్వడం జరుగుతుంది. అయితే వ్యవసాయ రంగ నిపుణులు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నందు కారణంగా ఇది 5 లక్షల వరకు ఈ రుణం మంజూరు అనేది పెంచబోతున్నారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం 1998లో లాంచ్ చేసింది. వ్యవసాయ సంబంధ కార్యకలాపాలకు లోన్ తీసుకోవచ్చు దీని ద్వారా. అయితే బ్యాంకులు దీనికి 9% వడ్డీ తీసుకుంటున్నాయి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం 2% భరిస్తుంది. అలాగే ఎవరైతే లోన్ తీసుకొని సకాలంలో చెల్లిస్తారో వాళ్ళకి 3% డిస్కౌంట్ అయితే ఉంటుంది. టోటల్గా వీళ్ళకి రుణం వచ్చేసరికి 4% వడ్డీకే లోన్ మంజూరు అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.